పాలకులు చెప్పారు కదా అని చెప్పి వినేటటువంటి పరిస్థితుల్లో ఉన్మాదులు ఉండరు. పాకిస్తాన్లో జరిగేది అదే, లేకపోతే కనుక ఇప్పుడు ఫ్రాన్స్లోనో బంగ్లాదేశ్లోనో జరిగేది అవే. పాలకులు అయినటువంటి వాళ్ళుని లీనియస్గా తీసుకుని ముందు ఈ ఉన్మాదులు పెట్టరేగిపోతారు, మత ఉన్మాదంతో రెచ్చిపోతారు. పాలకులు ఏం చేస్తారంటే ఇప్పుడు లైక్ బెంగాల్లో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఆ తర్వాత వీళ్ళు చేసే అరాచకాలని కంట్రోల్ చేద్దామంటే వాళ్ళ వల్ల కూడా కాదు. ఇమ్రాన్ ఖాన్ మొదట ప్రోత్సహించాడు, వాళ్ళకి వెళ్ళి ఆయన జైల్లో ఉన్నాడు, పరిస్థితి ఏంటో చూస్తున్నాం. అట్లాగే మొదట ప్రోత్సహించినటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు ఇవాళ రోజు నుంచి వరకు ప్రధానమంత్రి ఈ దేశానికి పారిపోయి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దేశానికి వలసలు వస్తున్నటువంటి సందర్భంలో ఆలోచించలేకపోయింది ఆవిడ పరిస్థితి ఏంటన్నది. ఇప్పుడు ఓ పక్కన ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి యూనస్ అధ్యక్షుడయ్యేదే ప్రధానమంత్రి అయ్యాడు, తీరా చూస్తే మొన్ననే నరేంద్ర మోడీతో మాట్లాడారు హిందువుల్ని రక్షిస్తాను. ఈలోపుగా జరిగినటువంటి దారుణానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. హిందువుల తరపున మాట్లాడేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రమేష్ చంద్ర సేన్, బంగ్లాదేశ్ మాజీ జలవనరుల శాఖ మంత్రి, నిన్న జమాతే ఇస్లాంకి చెందినటువంటి బ్యాచ్ ఆయన్ని అపహరించుకుపోయారు. బంగ్లాదేశ్ హిందూ కమ్యూనిటీకి ఈయన తల్లో నాలుగు లాంటి వాడని ఆయన్ని అంతమొందిస్తామన్నటువంటి ప్రకటన చేసుకొచ్చి ఈ విజువల్స్ని రిలీజ్ చేశారు. లైక్ తాలిబన్లు ఎలాంటి అరాచకాలు చేస్తారో, ఐఎస్ఐఎస్ ఎట్లాంటి అరాచకాలు చేస్తుందో ఆ తరహా వ్యవహారం ఇప్పుడు బంగ్లాదేశ్లో నడుస్తుంది.